ఒక ప్రజా వ్యతిరేక పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతా ఉంది. టోటల్ గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు అనేటటువంటి స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఆర్థిక పురోగతి లేదు, వైద్యం లేదు, ఆరోగ్యానికి రక్షణ లేదు, పేదలకు మధ్యతరగతి వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు. దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది, ప్రజాదరణ పెరుగుతా ఉంది. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాదు, కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం, కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది, ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు, సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోతానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు ఒక ప్రైవేటు పని మీద. లండన్ వెళ్లే ముందు హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే, లండన్ వెళ్లి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు. దిస్ ఈజ్ ద కండిషన్. జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు, లండన్ వెళ్లారు, లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది. ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్లారు, హాజరయ్యారు, బయటికి వచ్చారు, లోటస్ పాయింట్కి వచ్చారు, అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోతారు. ఇదేగా జరిగింది. దీనికి ఏందబ్బా నాకు అర్థం కాదు ఇంత ప్రచారం. నిన్న నుంచి ఒకటే ఓకదంపుడు భయంకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎంత గొప్పగా చేస్తున్నారంటే, నిన్న ఈనాడులో ఫ్రంట్ పేజీ జగన్ గారు జగన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. అక్కడ మెట్లే కాదు, లిఫ్ట్ కూడా ఉంటది. నేను ఇల్లే ఇంకా లిఫ్ట్ ఎక్కుతున్నాడని చెప్పలా, కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. ఇది కొత్తగా ఎక్కుతున్నట్టు. కోర్టు వారు ఇచ్చినటువంటి షరతు ప్రకారం, వారు ఇచ్చినటువంటి సూచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కోర్టుకు హాజరైతే ఎంత ప్రచారం అండి చూడండి. అసలు ఇదిగో కట్ట, ఈ TV5 మళ్ళీ అదేవిధంగా ABN కోర్టుకు హాజరయ్యేందుకు చార్టర్ లగ్జరీ ఫ్లైట్ లో వచ్చిన జగన్. ఇదే పనేళ్ళకి జగన్ వచ్చిన చార్టర్ లగ్జరీ ఫ్లైట్ ఖర్చు గంటకు 8 లక్షల రూపాయలు. ఏందో మరి నాకు అర్థం కాదు. ఇవాళ వీళ్ళేం తిరుగుతున్నారే, ప్రభుత్వ సొమ్ముతో తిరుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొమ్ముతో తిరుగుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, చంద్రబాబు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. అక్రమ కేసుల్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న జగన్, గన్నవరం నుంచి హైదరాబాద్ ఇదే ఫ్లైట్ లో వచ్చిన జగన్, బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్టర్డ్ ఫ్లైట్. ఇదేం కొత్త చార్టర్డ్ ఫ్లైట్, ఇంత ముందు కూడా వచ్చారు. జగన్ ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు అరాచకం. ఎక్కడ అరాచకం జరిగిందో నాకు అర్థం కాల. కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఈ బల ప్రదర్శన ఏమిటి? ఎవరు చేశారు బల ప్రదర్శన? అది ఎందుకు జనం వచ్చారు? మీ ప్రచారం వల్ల జనం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిన్న నుంచి ఒకటే ప్రచారం. జగన్ కోర్టుకు వెళ్తున్నాడు, అక్రమ కేసుల్లో కోర్టుకు వెళ్తున్నాడు.
ఇది కేసులు కొత్తగా పెట్టిన కేసులు, నిన్న మొన్న పెట్టిన కేసులు అని నేను తెలియగలుగుతాను. ఈ విధంగా ఒకటి కాదు, 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతున్న జగన్. 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతుందంట. సోషల్ మీడియాలో సెటైర్లు జగన్ షెడ్యూల్ పై, అది కూడా చెప్తా. జగన్ షెడ్యూల్ పై సోషల్ మీడియా సెటైర్లు. జగన్ ఉదయం 11:30 గంటలకు కోర్టుకు వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లిపోతారండి. ఇది నాకు అర్థం కాల. నాకు ఏంటో మరి హైకోర్టు నాంపల్లి కోర్టు సమీపంలో వైసీపీ జగన్ గారు, నేను ఒక సందర్భంగా చెప్తాను, ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అనకండి, ప్రజలు మొత్తం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు. ఎన్నికలు లేవు కాబట్టి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అదే ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వెళ్ళాడండి. తెలంగాణగా, ఆంధ్రప్రదేశ్ కాదుగా. అక్కడ కూడా జనం తండోపతండాలుగా వచ్చారు, విపరీతంగా వచ్చారు. అక్కడ మా పార్టీ లేదు, నిజంగా చెప్తున్నా. లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నాడని ఈనాడు ద్వారా, ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకుని తండోపతండాలుగా జనం వచ్చారు. వేల మంది వచ్చారు. మేమన్నా తీసుకొచ్చామా వాళ్ళని? వాళ్ళని పట్టుకొచ్చామా? రమ్మని మేమన్నా పిలుపునిచ్చామా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, తండోపతండాలుగా వచ్చి వారిని అనుసరించారు. దానికి పోలీసులు దాని మీద యాక్షన్, దాన్ని బందోబస్తు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అంతా మనం చూస్తున్నాం. ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, తెలుగు ప్రజలు ఉన్న చోటకి ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తున్నారు. ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మీరు అసూయపడితే లాభమయ్యా? ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనేటువంటి భావనతో ఆయన చూడాలనే ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాడనేటువంటి ఒక ఘనకీర్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు. దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? అక్కడ రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, అది వేరే అంశం అనుకోండి. అయితే ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు, ఆయన అధికారం లేకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. Z+ సెక్యూరిటీ వచ్చిన వారికి ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేసేటప్పుడు అది పోలీసులే రిలీజ్ చేస్తారు, మేం కాదు. రిలీజ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు అనేది ఒక షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూలే ఇచ్చారు. ఆ షెడ్యూల్ని పట్టుకుని ఎంత హంగామా చేస్తున్నారండి. 10:30 దగ్గర నుంచి 11:30 వరకు ఏదో సంథింగ్ ఆ టైం వరకు కోర్టులో ఉంటారు అని చెప్పారంట. అంటే కోర్టుకు గంట టైం ఇస్తాడైనా అనేటువంటి ప్రశ్న, చర్చ దాని మీద. ఆ ఏబిఎన్లోను, ఆ TV5లోను అందరిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే గంట సేపు టైం ఇచ్చాడు అనేటువంటి మాట. నేను ఒక మాట చెప్తున్నా, నేను న్యాయవాదిని. ఇవాళ ఏదైనా పని ఉందనుకోండి, కోర్టుకు వెళ్తానండి, అక్కడ ఒక 10 నిమిషాలు పని ఉంటుంది, ఎప్పుడు చూసి వెనక్కి వచ్చేస్తాను అంటారు. 10 నిమిషాలు కాదు, గంట ఉంటుంది కోర్టులో పని. ఉంటాం, రోజంతా ఉంటుంది, ఉంటాం. కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయటానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. మనం ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరికి చూసారా, కోర్టులో 2 నిమిషాలే హాజరయ్యారు, హాజరు రికార్డ్ చేశారు, వెళ్ళమన్నారు. ఆయన శుభ్రంగా లోటస్ పాండ్కి వచ్చేసాడు. ఏంటిది నాకు అర్థం కాల.